హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈ 12th వీక్ నామినేషన్ ప్రాసెస్లో అయితే 8 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారు. ఎవరి ప్లేస్లో ఉన్నారో, అసలు ఈ వారం ఎవరు డేంజర్లో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. అది కూడా ఫ్రీ పోల్ ఓటింగ్ అనమాట ఇది. ఇప్పుడు ఫస్ట్గా మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నామినేషన్ ప్రాసెస్లో చూస్తే ఎవరు సేఫ్ నామినేషన్ చేస్తారని మీకు అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మీ ఒపీనియన్ కూడా ఏంటనేది తెలుసుకుంటాను. చూస్తే మాత్రం ఇక తనుజని నామినేషన్ చేసిన విషయంలో చూస్తే ఇక్కడ అది కూడా చూస్తే ఇమ్మాన్యుయల్ అయితే నామినేషన్ అయితే చేస్తారు. అది కూడా చూస్తే కెప్టెన్సీ టాస్క్ గురించి, కెప్టెన్ అనేది రావడం అనేది చాలా కష్టం, ఎవరైనా కష్టపడి ఆడితేనే వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే తనుజ అన్నది ఏంటంటే ఇప్పుడు కెప్టెన్సీ అనేది ఫస్ట్ నువ్వు గెలుచుకున్నప్పుడు నీకే ఉండాలి, వేరే వాళ్ళకి త్యాగం చేయకూడదు అంటది. దీంట్లో తప్పేం లేదు. దాని గురించి చెప్పి నామినేషన్ చేయటం అనేది నాకైతే చాలా సేఫ్గా అనిపించింది. సుమన్ గారు కూడా చూస్తే మాత్రం తనుజని నామినేషన్ అయితే చేస్తారు. ఈ నామినేషన్ కూడా చూస్తే మాత్రం ఇక్కడ తనుజని ముందే అడుగుంటే బాగుండేది అనిపించింది నాకు. అంత బాధ ఉన్నప్పుడు అసలు తనుజతో అంత మంచిగా మరి ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం అవ్వలేదు అనమాట. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే సుమన్ గారు కూడా కొంచెం సేఫ్ నామినేషన్ లాగే అనిపించింది. ఆయనకి గట్టిగా అడగాలి అనిపించినప్పుడు అడుగుంటే బాగుండేది. ఇక్కడ నామినేషన్ తీసుకొచ్చి చెప్పటం, మళ్ళీ ఏదన్నా అంటే గట్టిగా ఏడుస్తావు నువ్వు అని అనడం తనుజని. ఇంకా ఓల్డ్ కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ అయితే రేపైతే ఉండబోతుంది. ఇంకా రేపు ఎంట్రీ అనేది ఇచ్చి ఇది కూడా ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కళ్ళు అయితే ఎంట్రీ అయితే ఇస్తారు. అలా వచ్చి ఇప్పుడు చూస్తే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళ చేత టాస్క్లు అనేది ఆడిస్తారనమాట. మనకి సీజన్ 8లో కూడా చూసాం కదా, అది కూడా చూస్తే వితిక, అలానే చూస్తే పునర్నవి వీళ్ళంతా వచ్చారు కదా, అది కూడా లాస్ట్ ఇయర్ సేమ్ అలాగ వస్తారనమాట. బీబీ జోడీ 2 కూడా స్టార్ట్ అవ్వబోతుంది. మీకు ఎవరు కావాలనుకుంటున్నారు జోడీగా, ఎవరు వచ్చి డాన్స్ చేస్తే బాగుండదు అనుకుంటున్నారు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళల్లో? ఏ కంటెస్టెంట్ రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. బీబీ జోడీ గురించి కూడా అప్డేట్స్ కావాలి అంటే లేటెస్ట్గా నేను అప్డేట్స్ కూడా ఇస్తాను. ప్రీ పోల్ ఓటింగ్ అనేది ఒకటే స్టార్ట్ అయిపోయింది అనమాట. దాంట్లో ఎలా ఉంది ఏంటంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్గా చూస్తే మాత్రం తనుజ అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. ఇప్పటికైతే మాత్రం ఒక 34% ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ పొజిషన్లో చూస్తే మాత్రం కళ్యాణ్ అయితే ఉండడం జరుగుతుంది. కళ్యాణ్కి కూడా ఒక 25 వరకు వస్తుంది ప్రజెంట్ అయితే. మరి తర్వాత ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. థర్డ్ పొజిషన్లో చూస్తే మాత్రం ఇమ్ము ఉండడం జరుగుతుంది. ఇమ్ముకి కూడా ఒక 10% ఓటింగ్ అయితే వస్తుంది ప్రజెంట్ ఓటింగ్. నెక్స్ట్ పొజిషన్లో చూస్తే భరణి గారు కనిపిస్తున్నారు ఫోర్త్ పొజిషన్లో. భరణి గారికి కూడా ఒక 8% ఓటింగ్ అయితే వస్తుంది ప్రజెంట్. ఇక ఆ తర్వాత పొజిషన్లో చూస్తే మాత్రం సంజన గారు అయితే కనిపిస్తున్నారు. సంజన గారికి కూడా ఒక 8% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ తర్వాత పొజిషన్లో చూస్తే డిమాండ్ పవన్ అయితే ఉండడం జరుగుతుంది. డిమాండ్ పవన్కి కూడా ఒక 8% ఓటింగ్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే. వీళ్ళంతా కూడా ఈ వారం సేఫ్ జోన్లోనే ఉంటారు. ఇక నెక్స్ట్ పొజిషన్లో చూస్తే సుమన్ శెట్టి గారు కనిపిస్తున్నారు. సుమన్ శెట్టి గారికి ఇప్పటికి చూస్తే మాత్రం వచ్చే ఓటింగ్ ప్రకారం చూస్తే 5 వరకు వస్తుంది అనమాట. ఇక లీస్ట్లో చూస్తే మాత్రం దివ్య నిఖిత అయితే కనిపిస్తుంది. దివ్య నిఖితకి 4% ఓటింగ్తో లీస్ట్లో అయితే కనిపిస్తుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సుమన్ శెట్టి, దివ్య నిఖిత వీళ్ళిద్దరికి డేంజర్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ చూస్తే మాత్రం దివ్య నిఖిత అయితే ఇప్పటికీ డేంజర్ అయితే ఉంది. ఇంకా ఏమేమి జరుగుతున్నాయి ఏంటి, టాస్క్లు కూడా హౌస్లో ఇంకా ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది నాకు అప్డేట్ రాగానే నేను మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరు నామినేషన్ కరెక్ట్గా చేశారు, మీ ఓటు ఈ వారం ఎవరికి అనేది కూడా కామెంట్ అయితే చేయండి.